వెల్కమ్ టు జయ వంటలు। ఈరోజు రోకలతో వచ్చానని అనుకుంటున్నారా? ఈరోజు మన రాయలసీమలో తక్కువ ఇవి చేసుకునేది। నేనైతే చిన్నప్పుడు ఎప్పుడు చూడలేదు। విజయవాడలో ఉన్నప్పుడు ఒక 10 డేస్ బ్యాక్ నుండి చూస్తూనే ఉన్నాను। నేను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు చూడలేదు। ఇవి వాక్కాయలు అంటారు। ఇవి దీనిలో నిల్వ పచ్చడి పెట్టుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు, తొక్కుడు పచ్చడి చేసుకోవచ్చు। ఇప్పుడు నేను తొక్కుడు పచ్చడి చేసి చూపిస్తాను చూడండి। వాక్కాయలు ఇవి రాయలసీమలో ఎప్పుడు నేను చూసినట్టేం లేదు, ఈ మధ్య వస్తున్నాయి అనుకుంటా। నాకు ఇక్కడ మార్కెట్కి వెళ్తే మన దొరికాయి। వీటిని ఇలా గింజ తీసుకోవాలి। కాయ ఇలా ఉంటుంది, ఇలా లోపల గింజ ఉంటుంది। ఆ గింజ తీసేసుకోవాలి అన్నిటికీ। ఇట్లా గింజ తీసేసుకొని వాడుకోవాలి। నేను సగం గింజలు తీసాను। ఇదేం మళ్ళీ ఏదైనా ట్రై చేద్దామని పెట్టాను। దీంట్లో కావాల్సిన పదార్థం ఏంటంటే ఇప్పుడు చూపిస్తా చూడండి। పచ్చిమిర్చి తగినంత, మన కారం తగినంత వేసుకోవచ్చు। ఒక ఉల్లిగడ్డ, ఎల్లుల్లిపాయలు, కళ్ళుప్పు చూడండి। ఇవి వేసుకొని మనం ఇప్పుడు దంచుకోవాలి। అన్నీ పచ్చివే దంచుకోవాలండి ఇలా అంతా। ఎందుకంటే ఇది చాలా వాక్కాయ హెల్త్కి మంచిది అంటండి। నేను కూడా గూగుల్లో చూశాను। చాలామంది విజయవాడ సైడు, మేము విజయవాడలో ఉన్నప్పుడు అందరు మాకు ఇచ్చేవాళ్ళు। ఇచ్చినప్పుడు కూడా దీనిని ఏమో ఎప్పుడు మేము చిన్నప్పుడు కూడా ఎప్పుడు తినలేదు, చూడలేదు అని ఎక్కువ వాడేవాళ్ళం కాదు। కానీ అవి పచ్చళ్ళు అవి ఎవరైనా పెట్టించినప్పుడు బాగానే టేస్ట్ ఉన్నాయి। కానీ మనం కూడా యూట్యూబ్ ఛానల్లో చేద్దాం అన్నట్టు చేస్తున్నా నేను। ఇవన్నీ బాగా దంచుకోవాలి, పచ్చివన్నీ పచ్చివే। నేను ఒకసారి ట్రై చేశాను, బాగుంటేనే ఇప్పుడు నేను చేస్తున్నాను। ఏదైనా కొత్తగా చేసినప్పుడు ఒకసారి చేసి అదన్నీ సక్సెస్ అయితేనే నేను యూట్యూబ్లో చేస్తాను। ఇట్లంతా కచ్చపచ్చగా దంచుకోవాలి। ఇది ఇప్పుడు ఉల్లిపాయ కూడా, ఈ ఉల్లిపాయ కూడా కచ్చపచ్చగా దంచుకోవాలంతా ఇట్లా। ఏం లేదండి, మనము మామూలుగా ఇది పచ్చిమిరకాయల పచ్చడితో పచ్చిది దంచుకుంటామా అంత వేసి అలా దంచుకోవటమే। చింతపండు బదులు వాక్కాయలు వేసుకుంటాం మనం। ఇప్పుడు వాక్కాయలు కూడా వేసుకోవాలి, ఇద్దాం ఇవేని సరిపోతాయి పులుపు మనకు। ఇదంతా వేసుకొని దంచుకోవాలి। చాలా బాగుంటుందండి, వేడి వేడి అన్నంలోకి చాలా టేస్ట్ ఉంటుంది। ఇది నేను విజయవాడ సైడ్ చూసిందే కానీ మేము చిన్నప్పటి నుండి కూడా మేము నంద్యాల ఎప్పుడు చేసుకోలేదు, ఇదే ఫస్ట్ టైం। ఒకసారి చేసి చూసి టేస్ట్ బాగుంటేనే దంచుతున్నా। వేడి వేడి అన్నంలోకి కానీ ఏదైనా జొన్న రొట్టెలేక అట్లా। ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, వర్షాలు పడినప్పుడు ఇట్లా చేసుకుంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది, అన్నం బాగా తినాలనిపిస్తుంది। ఈ చిత్తడికి బాగా ఇలా అంతా మెత్తగా దంచాలి। ఈ మధ్య వీడియోస్ కొంచెం గ్యాప్ వచ్చింది, కొంచెం నాకు హెల్త్ బాగాలేక అటు తిరిగి ఇటు తిరిగి టైం లేక మా కెమెరామెన్లు కూడా మారిపోతూ ఉన్నారు। మా కెమెరామెన్లకు కూడా టైం ఉండట్లేదు। ఇప్పుడు కొత్త కెమెరామెన్ వచ్చి తీస్తుంది। మా అమ్మాయి ఒకసాట, మా అబ్బాయి ఒకసాట, అక్కడ ఇక్కడ కుదురుతలేదు తీయడానికి। ఇట్లా దగ్గర నుండి చూపించి రోట్లోది అంతా ఇలా వచ్చింది, అంతా దంచితే ఇట్లా ఎట్లా ఉంటుందంటే మన రేగి పళ్ళ తొక్కుకుంటాం చూడండి। మన రేగి పళ్ళు తెచ్చుకొని ఉప్పు కొంచెం పులుపు కారం కారంగా అట్లా ఉంటుంది ఈ పచ్చడి కూడా। ఇలా అంతా దంచుకోవాలి। ఇప్పుడు రాత్రి అయింది, దంచాలని మాకు ఇది చూపించాలని గుర్తొచ్చింది। ఇప్పుడు రాత్రి 9 అయిందో ఏమో, ఇప్పుడు చేస్తాను। పొద్దున వేడి వేడి అన్నం వండుకొని తినాలి మధ్యాహ్నానికి అని। ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో। ఇదండి బాగా ఇలా మెదిగింది। ఇంకా మనకు ఇట్లా అంతా తెత్తుకొని ఇంకా మనం పోపు పెడదాం। పోపు ఎలా పెట్టాలనేది నేను చూపిస్తే ఇప్పుడు ఇది తోడేద్దాం చూడండి। కొంచెం అన్నా నోట్లో వేసుకోవాలనిపిస్తుంది నాకు, పుల్ల పుల్లగా కారం కారము ఉప్పుగా వేడి వేడి అన్నం ఉంటే ఇట్లా పచ్చిదే తినాలనిపిస్తుందని చాలా టేస్ట్ ఉంది। అందరు ట్రై చేయండి। వాక్కాయలు ఇప్పుడు అందరికీ ఎక్కడైనా దొరుకుతున్నాయి, ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉంది। ఇప్పుడు దీంట్లోకి తీస్తున్నా నేను। ఆ పిల్లలు చూసారంటే ఇది ఇంకా రేపటి నుండి ఎక్కువ దంచాల్సిందే। సో ఎలా వచ్చిందో, మనం పొలాలలో కదా కచ్చా పచ్చ బండల మీద దంచుకొని తింటాం అట్లుంది। రోట్లో అన్నం కలుపుకొని తినాలనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంది ఇది। ఇప్పుడు ఎలా పోపు పెట్టాలో చూపిస్తాను నేను।
ఇప్పుడు గ్యాస్ వెలిగించుకున్నామండి. ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు పోపుకు ఆయిల్ పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది. అది ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక మనం వేసుకోవాల్సింది కొంచెం ఆయిల్ హీట్ ఎక్కని ఇది చాలా బాగుంటుందండి. అందరు ట్రై చేయండి. ఎక్కడైనా ఇప్పుడు ఆన్లైన్లలో దొరుకుతున్నాయి, మా సూపర్ మార్కెట్లలో దొరుకుతున్నాయి, మామూలుగా మన కూరగాయల షాపులలో దొరుకుతున్నాయి. అందరూ ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు పచ్చెనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, ఒక స్పూన్ మీని, ఇంగువ అండి. నేను అన్నిట్లలో ఇంగువ వాడతా. ఇంగువ చాలా మంచిది. కొంచెం వచ్చేసి కరివేపాకు అంతే, చిడుతుంది. కొంచెం జీలకర్ర ఈ పోపుకు అంతా ఇలా కలుపుకొని ఇదంతా ఎర్రగైన తర్వాత చూడండి అంతా పొగలు లేస్తుంది. బయట సన్నగా వర్షం పడుతుంది. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఇది వేసేసుకోవటమే మనం. అట్లా సిమ్లో కొంచెం ఒక అట్లా మగ్గనిచ్చేసాలండి. కొంచెం కారం తగ్గడానికి అంతే. పచ్చి కారం కాబట్టి పిల్లలు కొంచెం ఘాటు అనిపిస్తుంది కదా. కొంచెం ఇట్లా పోపులో పెట్టేసుకుంటే పొద్దునికి సూపర్గా ఉంటుంది. ఇంకా ఏమిటండి తినడానికి పెరుగన్నంలైనా రాగి ముద్దలైనా, రాగి ముద్దలు ఇది చాలా బాగుంటుందండి. ఏదైనా పులుసు కూర చేసుకొని ఇది వేసుకొని తింటే పుల్ల పుల్లగా. ఇది ఎట్లుందంటే నాకు రేగిపళ్ళ అది తిన్నట్లుంది, కానీ టేస్ట్ ఇది బాగుంది రేగిపళ్ళ దానికంటే. అప్పుడప్పుడు మేము రేగిపళ్ళది కూడా చేసుకుంటాము. ఇప్పుడు ఒక స్పూన్ అందుకో, చూద్దాం టేస్ట్ చూద్దాం. ఇంకా పోపు పెట్టినాక చాలండి, వేడికి సరిపోయిద్ది. కాలిపోతుంది. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. అందరూ ఇలా చేసుకోండి రోటి పచ్చడి. ఇంతేగా చాలా చాలా రెసిపీస్ ఉన్నాయి రోటి పచ్చళ్ళు. నేను చేసి చూపిస్తా. ఇప్పుడు గ్యాస్ కట్టేసుకుందాం మనం. చూడండి ఇప్పుడు ఇలా వచ్చింది అంతా. అదో అందరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ మరిన్ని వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కలర్ఫుల్గా ఎలా ఉందో చూడండి. మన పొలాలలో అప్పుడు అమ్మమ్మలు, నాయనమ్మలు ఒక బండ మీద రాయి తీసుకొని కచ్చా పచ్చ తోటలలో దంచుకొని పచ్చిమిరపకాయ, టమాటా పండ్లు, చింతపండు వేసుకొని తినేవాళ్ళు. ఇప్పుడు నాకు ఆ రోజులు గుర్తొస్తున్నాయి. అందరు నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, అందరు చేసుకోండి. ఓకే, బాయ్, డన్. గ్యాస్